ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అందరికి నమస్కారం. తులా రాశివారికి రాబోయే 4 రోజులు సాధారణమైన రోజులు కావు. మీ జీవితంలో ఇప్పటివరకు మీకు తెలియకుండా జరుగుతున్న కొన్ని విషయాల వెనుక ఉన్న అసలు నిజం ఇప్పుడు మీ ముందుకు రాబోతోంది. ముఖ్యంగా మీ చుట్టూ తిరుగుతూ మీకు మంచివాళ్లమని నటిస్తూ వచ్చిన 2 వ్యక్తుల గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే వాళ్లు మీ ఎదుగుదలను చూసి సంతోషించేవారు కాదు, మిమ్మల్ని తమ కంటే క్రిందనే ఉంచాలని కోరుకునేవారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ 2 వ్యక్తులు మీకు పూర్తిగా పరాయివాళ్లు కాదు. మీ జీవితంలో ఏదో ఒక రూపంలో ఇప్పటికే చోటు సంపాదించుకున్నవాళ్లే. మీ మంచిని కోరుకుంటున్నట్టు కనిపిస్తూ మీ నిర్ణయాలను ప్రభావితం చేయాలని, మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించాలని, మీరు వారిపై ఆధారపడేలా చేయాలని చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకు మీరు గుర్తించని కొన్ని సంకేతాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడబోతున్నాయి. పరమేశ్వరుడి అనుగ్రహం లేకుండా ప్రతి ఒక్కరికీ ఇలాంటి హెచ్చరికలు అందవు. కొన్ని నిజాలు సరైన సమయంలో మాత్రమే మన ముందుకు వస్తాయి. మీ జీవితంలో కూడా అలాంటి సమయం ఇప్పుడు ప్రారంభమైంది. మీరు ఎంత బిజీగా ఉన్నా, ఎంత పనుల్లో ఉన్నా ఈ విషయాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మీరు ఎవరిని నమ్మాలి, ఎవరికి దూరంగా ఉండాలి అనే విషయంపై తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తును ప్రభావితం చేసే అవకాశముంది. ముఖ్యంగా ఈ 2 వ్యక్తుల గురించి కొన్ని ప్రత్యేకమైన వివరాలు, వాళ్ల ప్రవర్తనలో కనిపించే సంకేతాలు, ఇంకా వాళ్ల పేర్లతో సహా నేను ఈ వీడియోలో చెప్తాను. ఎందుకంటే మీరు ఖచ్చితంగా జాగ్రత్త పడాల్సినటువంటి సమయం అనేది వచ్చింది. ఆ వివరాలు తెలుసుకున్న తర్వాత మీ జీవితంలో ఉన్న కొంతమంది వ్యక్తులను మీరు కొత్త కోణంలో చూడడం ప్రారంభిస్తారు. ఇప్పటివరకు యాదృచ్ఛికంగా అనిపించిన కొన్ని సంఘటనలు కూడా మీకు అర్థం కావడం మొదలవుతుంది. అందుకే ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు శ్రద్ధగా వినండి. ఎందుకంటే మొదట్లో వినిపించే విషయాల కంటే చివర్లో చెప్పబోయే విషయాలే మీకు ఎక్కువ స్పష్టతను ఇస్తాయి. కొన్నిసార్లు ఒక చిన్న సమాచారం కూడా మన జీవితాన్ని తప్పు దారిలో వెళ్లకుండా కాపాడుతుంది. ఈ రోజు మీరు వినబోయే విషయం కూడా అలాంటిదే కావచ్చు. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న మనవి, ఇప్పటివరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని గంట గుర్తును నొక్కండి. అలాగే కామెంట్లో ఓం నమఃశివాయ అని వ్రాయండి. భగవంతుని ఆశీర్వాదం మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనిపిస్తే ఒక చిన్న లైక్ చేయండి. మీ ఒక్క లైక్ వల్ల ఈ సమాచారం మరింతమంది తులా రాశి వారికి చేరే అవకాశముంటుంది. అదే సమయంలో మీ ఆదరణ మాకు మరింత మంచి విషయాలను మీ ముందుకు తీసుకురావడానికి ప్రేరణగా ఉంటుంది. చిత్త నక్షత్రంలోని 3వ, 4వ పాదాలలో జన్మించినవారు, స్వాతి నక్షత్రంలో జన్మించినవారు, అలాగే విశాఖ నక్షత్రంలోని మొదటి 3 పాదాలలో జన్మించిన వారందరూ తులా రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి చెందిన వారిని బయటకు చూసినప్పుడు చాలామందికి వెంటనే అర్థం కావడం కష్టం. ఎందుకంటే మీ మనస్సులో ఒకటి ఉంటే మీ ముఖంలో మరోటి కనిపించదు. మీరు నటించడం రాకపోయినా మీ ఆలోచనలను అందరికీ చెప్పే అలవాటు కూడా ఉండదు. అందుకే చాలామంది మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకోలేక పొరబడుతుంటారు. మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన లక్షణం ఏమిటంటే మీరు ఎదగాలని కోరుకుంటారు, కానీ ఎవరి భుజాల మీద ఎక్కి ఎదగాలని కోరుకోరు. మీకు వచ్చిన ప్రతి అవకాశాన్ని మీ కష్టంతోనే సాధించాలని భావిస్తారు. అందరూ చూస్తుండగా సహాయం తీసుకోవడం కంటే ఒంటరిగా కష్టపడి గెలవడం మీకు ఎక్కువ సంతృప్తిని ఇస్తుంది. అందుకే ఎన్నో సందర్భాల్లో మీకు సహాయం దొరికే అవకాశమున్నా మీరు మీ మార్గాన్ని మీరే ఎంచుకుని ముందుకు సాగుతారు. మీరు ఒకసారి ఏదైనా నిర్ణయం తీసుకున్నారంటే దాని వెనుక చాలా ఆలోచన ఉంటుంది. బయటకు చూస్తే మీరు నిశ్శబ్దంగా ఉన్నట్టు కనిపించినా లోపల మాత్రం ఎన్నో లెక్కలు వేసి, ఎన్నో కోణాల్లో ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తారు. అందుకే కొన్నిసార్లు మీ నిర్ణయాలను ఇతరులు అర్థం చేసుకోలేకపోతారు. కానీ కాలం గడిచిన తర్వాత మీరు తీసుకున్న నిర్ణయమే సరైందని చాలామంది ఒప్పుకోవాల్సి వస్తుంది. మీరు ఇతరులపై ఆధారపడటం ఇష్టపడరు అనే విషయం మీ జీవితంలో ఎన్నోసార్లు కనిపించి ఉంటుంది. అవసరం వచ్చినా చేతులు చాపడం కంటే మరికొంత కష్టపడటం మీకు సులభంగా అనిపిస్తుంది. ఈ స్వభావం వల్లే మీరు ఎన్నో బాధలను ఒంటరిగా భరించి ఉంటారు. బయటకు ఎవరికీ చెప్పకపోయినా మీ జీవితంలో మీరు ఎదుర్కొన్న పోరాటాలు చాలా మందికి తెలియవు. మీ కుటుంబం గురించి మాట్లాడితే మీరు మీ గురించి కంటే మీ కుటుంబం గురించి ఎక్కువ ఆలోచిస్తారు. మీకు వచ్చిన అవకాశాలు, మీ సంపాదన, మీ శ్రమ అన్నీ చివరికి కుటుంబానికి ఉపయోగపడాలని కోరుకుంటారు. ఇంట్లో వాళ్లు సంతోషంగా ఉంటే చాలని అనుకునే మనస్తత్వమీది. అందుకే మీ స్వంత కోరికలను కూడా పక్కన పెట్టి కుటుంబ అవసరాలకు ప్రాధాన్యత ఇచ్చిన సందర్భాలు చాలా ఉంటాయి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ఎవరినైనా గౌరవిస్తే మనస్ఫూర్తిగా గౌరవిస్తారు, కానీ ఆ గౌరవాన్ని బలహీనతగా తీసుకుంటే మాత్రం సహించరు. మీ మంచితనాన్ని ఉపయోగించుకోవాలని చూసిన వ్యక్తుల నుండి మీరు నెమ్మదిగా దూరం అవుతారు. ఒకసారి మనసులో నుండి తీసేశారు అంటే మళ్లీ పాత స్థానం పొందడం చాలా కష్టం. మీరు ముక్కుసూటిగా మాట్లాడే స్వభావం కలిగినవారు. మీకు నిజం అనిపించిన విషయాన్ని నేరుగా చెప్పేస్తారు. అందరికీ నచ్చేలా మాటలు మార్చి చెప్పడం మీకు రాదు. అందుకే కొందరికి మీరు కఠినంగా కనిపిస్తారు, కాని మీ మనసులో ద్వేషముండదు.
మీరు చెప్పేది ఎదుటివారిని అవమానపరచడానికి కాదు, నిజం తెలియజేయడానికి మాత్రమే. చాలామంది మీ నిశ్శబ్దాన్ని పొగరుగా అర్థం చేసుకుంటారు. మీరు అందరితో కలిసిమెలిసి తిరగకపోవడం, అవసరం లేని సంభాషణల్లో పాల్గొనకపోవడం, ప్రతి విషయంపై స్పందించకపోవడం చూసి మిమ్మల్ని తప్పుగా అంచనా వేస్తారు. కాని వాస్తవానికి మీరు మీ సమయానికి విలువ ఇచ్చే వ్యక్తి. పనికిరాని విషయాల్లో సమయాన్ని వృధా చేయడం మీకు ఇష్టముండదు. మీరు స్నేహం చేస్తే హృదయపూర్వకంగా చేస్తారు. కాని స్నేహం పేరుతో నటించే వారిని మాత్రం ఎక్కువ కాలం భరించలేరు. ఒక వ్యక్తి నిజాయితీగా ఉన్నాడా లేదా అనే విషయాన్ని మీరు చాలా త్వరగా గుర్తించగలరు. అందుకే మీ స్నేహితుల సంఖ్య తక్కువగా ఉన్నా, మీపై నిజమైన అభిమానంతో ఉండే వారు మాత్రం జీవితాంతం మీతోనే ఉంటారు. మీ జీవితంలో మరో ప్రత్యేకత ఏమిటంటే, మీరు ఓటమిని భయపడరు, కాని అవమానాన్ని మాత్రం భరించలేరు. ఓడిపోయినా మళ్లీ ప్రయత్నించగలరు. కాని మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే పరిస్థితులు వస్తే వాటిని ఎప్పటికీ మర్చిపోలేరు. అందుకే మీ జీవితంలో ప్రతి అడుగు వెనుక ఒక గౌరవప్రదమైన స్థానం సంపాదించాలనే కోరిక దాగి ఉంటుంది. మీరు బయటకు చాలా బలంగా కనిపించినా, మీ మనసు మాత్రం చాలా సున్నితంగా ఉంటుంది. మీకు ఇష్టమైన వ్యక్తుల కోసం ఎంతైనా చేయగలరు. కాని అదే వ్యక్తులు మిమ్మల్ని అర్థం చేసుకోనప్పుడు లేదా మీ మంచితనాన్ని గుర్తించినప్పుడు మీరు లోపల చాలా బాధపడతారు. ఆ బాధను బయటకు చూపించకపోవడం వల్ల చాలామందికి మీ మనసులో ఏముందో అర్థం కాదు. అందుకే తులారాశివారికి జీవితంలో శత్రువులు ఎక్కువగా బయటనుంచి రావు. చాలా సందర్భాల్లో మీ నిజాయితీ, మీ స్వతంత్ర ఆలోచన, మీ ఆత్మగౌరవమే కొందరికి అసహనంగా మారుతుంది. మీరు తలవంచకుండా నిలబడటం, ఎవరి ముందు నటించకుండా ఉండటం, మీ కష్టంతో మీరు ఎదగాలని ప్రయత్నించడం వల్లే కొందరు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. కాని ఇదే స్వభావం చివరికి మిమ్మల్ని ఇతరుల కంటే ప్రత్యేకంగా నిలబెడుతుంది. ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీ జీవితంలో కొందరు వ్యక్తులు మీకు వ్యతిరేకంగా ఎందుకు ఆలోచించడం ప్రారంభించారు అనేది. చాలా సందర్భాల్లో శత్రుత్వం అనేది మనం చేసిన తప్పుల వల్ల కాదు, మనం సాధించిన గౌరవం వల్ల కూడా వస్తుంది. ముఖ్యంగా తులా రాశివారికి ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఎవరి ముందు అయినా మీ వ్యక్తిత్వాన్ని కోల్పోయి బ్రతకడానికి సిద్ధంగా ఉండరు. అదే కొందరికి అసహనంగా మారుతోంది. మీరు ఎవరి సహాయం తీసుకున్నా కృతజ్ఞతతో ఉంటారు కాని బానిసలా ఉండరు. మీకు మర్యాద ఇచ్చిన వారికి మర్యాద ఇస్తారు కాని మీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టరు. ఈ స్వభావమే కొందరిని ఇబ్బంది పెడుతోంది. ఎందుకంటే వాళ్లు మీ నుండి గౌరవం మాత్రమే కాదు, విధేయత కూడా ఆశిస్తున్నారు. మీరు వారి మాటలకు విలువ ఇవ్వాలి కాని మీ స్వంత అభిప్రాయం ఉండకూడదని భావిస్తున్నారు. కొంతమంది జీవితంలో ఒక విచిత్రమైన మనస్తత్వంతో ఉంటారు. వాళ్లకు తమ చుట్టూ ఉన్నవాళ్లు ఎప్పుడూ తమ మాటే వినాలని ఉంటుంది. వాళ్లు చెప్పిందే నిజం కావాలి, వాళ్లు నిర్ణయించిన దారిలోనే అందరూ నడవాలి అని అనుకుంటారు. కాని మీరు అలాంటి వ్యక్తి కాదు. మీకు సరైనది అనిపించిందే చేస్తారు. అందుకే మీ స్వతంత్ర ఆలోచన వాళ్లకు సవాలుగా కనిపిస్తోంది. మీరు ఏ విషయంలోనైనా అంగీకరించే ముందు ఆలోచిస్తారు. నచ్చని విషయాన్ని నచ్చినట్టు నటించరు. ఈ లక్షణం వల్లే చాలా సందర్భాల్లో మీరు ధైర్యంగా వద్దు అని చెప్పగలుగుతారు. కాని అదే మాట కొందరి అహంకారాన్ని గాయపరుస్తోంది. వాళ్లు మీ నిర్ణయాన్ని గౌరవించడం లేదు. మీరు తిరస్కరించినందుకు మిమ్మల్ని తప్పుబట్టాలని చూస్తున్నారు. మీ జీవితంలో మీరు గమనించి ఉండవచ్చు, కొంతమంది వ్యక్తులు మీ విజయాన్ని చూసి అభినందించినట్టే కనిపిస్తారు కాని వారి ముఖంలో నిజమైన ఆనందముండదు. ఎందుకంటే వాళ్లు మీరు ఎదగడం ఊహించలేదు. మీరు ఒక స్థాయికి చేరుకుంటారని అనుకోలేదు. ఇప్పుడు మీరు సాధించిన ప్రతి చిన్న విజయం కూడా వాళ్లలో అసూయను పెంచుతోంది. మీరు ఎవరిని నొప్పించకుండా మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. కాని కొందరికి అది కూడా సమస్యగానే కనిపిస్తోంది. ఎందుకంటే వాళ్లు మీ నుండి స్పందన కోరుకుంటున్నారు. మీరు కోపపడాలని, మీరు తప్పు చేయాలని, మీరు తలవంచాలని ఎదురుచూస్తున్నారు. కాని మీరు ప్రశాంతంగా ముందుకు సాగుతుండటంతో వాళ్ల ప్రణాళికలు విఫలమవుతున్నాయి. ముఖ్యంగా మీ ఆత్మగౌరవం కొందరికి పెద్ద అడ్డంకిగా మారింది. ఎందుకంటే మీరు అవసరం వచ్చినా మీ విలువను తగ్గించుకుని బ్రతకడానికి సిద్ధంగా ఉండరు. మీ పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా మీ గౌరవాన్ని కాపాడుకోవాలని ప్రయత్నిస్తారు. ఈ లక్షణం మిమ్మల్ని బలంగా నిలబెడుతున్నా, అదే లక్షణం కొందరిలో అసహనాన్ని పెంచుతోంది. కొంతమంది వ్యక్తులు మీకు సహాయం చేసిన ప్రతిసారి దానికి ప్రతిగా మీ స్వేచ్ఛను కూడా తీసుకోవాలని చూస్తారు. వాళ్లు చేసిన చిన్న సహాయాన్ని జీవితాంతం గుర్తుచేస్తూ మీరు ఎప్పుడు వాళ్ల మాటే వినాలని కోరుకుంటారు. కాని మీరు అలాంటి ఒత్తిడికి లొంగకపోవడం వాళ్లకు నచ్చడం లేదు. అందుకే మీపై ఆధిపత్యం సాధించడానికి కొత్త కొత్త మార్గాలు వెతుకుతున్నారు. మీరు మీ నిర్ణయాలు మీరే తీసుకోవడం కూడా వాళ్లకు ఇష్టం లేదు. ఎందుకంటే మీరు స్వయంగా ఆలోచించి ముందుకు వెళ్తే వాళ్ల ప్రభావం మీపై తగ్గిపోతుంది. అందుకే మీలో సందేహాలు పెంచాలని, మీ ఆత్మవిశ్వాసాన్ని బలహీనపరచాలని ప్రయత్నిస్తున్నారు. మీరు తప్పు చేస్తున్నారని, మీకు అర్థం కావడం లేదని చెప్పి మీ నిర్ణయ శక్తిని దెబ్బతీయాలని చూస్తున్నారు. మరికొందరు అయితే మీ మంచితనాన్నే ఆయుధంగా ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. మీరు అందరినీ గౌరవించే వ్యక్తి అని తెలుసుకుని ఆ గౌరవాన్ని తమ ప్రయోజనాల కోసం వాడుకోవాలని ప్రయత్నిస్తున్నారు. మీరు తిరస్కరించలేరని భావించి తమ కోరికలను మీపై రుద్దాలని చూస్తున్నారు.
కాని మీరు ఒకసారి నిజం గ్రహిస్తే అలాంటి వ్యక్తులకు దూరం కావడానికి ఎక్కువ సమయం పట్టదు. ఇంకో కారణం ఏమిటంటే మీరు నటించలేరు. చాలామంది వ్యక్తులు బయటకు ఒకలా లోపల మరోలా ఉంటారు. కాని మీరు అలాంటి జీవితాన్ని ఇష్టపడరు. మీకు నచ్చని విషయాన్ని నచ్చినట్టు చెప్పలేరు. అందుకే కొందరికి మీరు ప్రమాదకరంగా కనిపిస్తారు. ఎందుకంటే మీ ముందు వాళ్ల అసలు స్వరూపం ఎక్కువ కాలం దాగి ఉండదు. మీరు ఎవరినైనా గౌరవిస్తే హృదయపూర్వకంగా గౌరవిస్తారు. కాని ఆ గౌరవాన్ని బలహీనతగా తీసుకుంటే మాత్రం నిశ్శబ్దంగా దూరం అవుతారు. ఈ విషయం తెలిసిన కొందరు వ్యక్తులు మీరు దూరం కాకముందే మిమ్మల్ని తమ నియంత్రణలోకి తీసుకురావాలని చూస్తున్నారు. అందుకే కొన్నిసార్లు మీ చుట్టూ కనిపించే కొన్ని సంఘటనలు యాదృచ్ఛికంగా జరగడం లేదు. ముఖ్యంగా మీరు వద్దు అన్న చోట సరే అనిపించుకోవాలని కొందరు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మీ నిర్ణయాన్ని మార్చాలని, మీ అభిప్రాయాన్ని బలహీనపరచాలని, చివరకు మీరు వారి మాటే వినే స్థితికి రావాలని కోరుకుంటున్నారు. ఈ ప్రయత్నం ఒక్కరోజులో ప్రారంభమైనది కాదు. చాలా కాలంగా నెమ్మదిగా కొనసాగుతున్న ఒక ప్రణాళిక ఇది. అందుకే రాబోయే రోజుల్లో మీరు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రతి చిరునవ్వు స్నేహానికి గుర్తు కాదు. ప్రతి సహాయం ప్రేమకు గుర్తు కాదు. ప్రతి ప్రశంస మనస్ఫూర్తిగా వచ్చినది కాదు. మీ జీవితంలో కొందరు వ్యక్తులు మీ ఎదుగుదలను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్న అసలు కారణం మీ తప్పు కాదు. మీరు తలవంచకుండా నిలబడటం, మీ గౌరవాన్ని కాపాడుకోవడం, మీ నిర్ణయాలను మీరే తీసుకోవడం, ఇదే వాళ్లకు నచ్చిన విషయం. ఇదే వాళ్ల అసహనానికి మూల కారణం. ఇప్పుడు మీరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం గురించి మాట్లాడుకుందాం. మీ జీవితంలో ఇంతకాలంగా కనిపించకుండా ప్రభావం చూపుతున్న ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది. ముఖ్యంగా ఈ ఇద్దరు వ్యక్తులు మీకు పూర్తిగా అపరిచితులు కాదు. వీరిలో ప్రతి ఒక్కరూ మీ జీవితంలో ఏదో ఒక స్థానం సంపాదించుకున్నవాళ్లే. అందుకే వారి అసలు స్వభావాన్ని గుర్తించడం మీకు కాస్త కష్టంగా మారింది. మొదట మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఈ వ్యక్తులు మీకంటే కొన్ని విషయాల్లో పైచేయి కలిగి ఉండవచ్చు. ధనం, హోదా, విద్య, పరిచయాలు లేదా సామాజిక గుర్తింపు విషయంలో వారు మీకంటే ముందుండవచ్చు. అదే కారణంగా తమకు ఒక ప్రత్యేక హక్కు ఉందని భావిస్తున్నారు. మీరు కూడా వారి ముందు తలవంచి ఉండాలని, వారిని చూసి భయపడాలని, వారిపైనే ఆధారపడి జీవించాలని లోలోపల కోరుకుంటున్నారు. ఈ ఇద్దరిలో మొదటి ఇద్దరు వ్యక్తులు ఎక్కువగా మీ కుటుంబానికి చెందినవారే అయ్యే అవకాశం కనిపిస్తోంది. రక్త సంబంధమున్న వ్యక్తులు, చిన్నప్పటి నుండి మీతో కలిసి పెరిగిన వ్యక్తులు, లేదా బంధుత్వం పేరుతో మీ జీవితంలో ప్రత్యేక స్థానం కలిగినవారు ఇందులో ఉండవచ్చు. కొందరి విషయంలో వీరు అన్నదమ్ములు కావచ్చు, మరికొందరి విషయంలో అక్కాచెల్లెళ్లు కావచ్చు, ఇంకొందరి విషయంలో దగ్గరి బంధువులు కూడా కావచ్చు. వీరి మనసులో ఉన్న అసలు సమస్య మీపై ద్వేషం కాదు. కాని మీ జీవితంలో మీరు సాధించే ప్రతి చిన్న పురోగతి వారికి అసౌకర్యంగా అనిపిస్తోంది. ఎందుకంటే ఒకప్పుడు మిమ్మల్ని తక్కువ స్థాయిలో చూసినవారు ఇప్పుడు మీరు క్రమంగా ఎదుగుతున్నారని గమనిస్తున్నారు. మీరు ముందుకు వెళ్తుంటే తమ అంచనాలు తప్పుతున్నాయనే భావన వారిలో పెరుగుతోంది. కొన్ని సందర్భాల్లో మీరు గమనించి ఉండవచ్చు, మీ విజయాల గురించి చెప్పినప్పుడు వాళ్ల స్పందన అంతగా ఉత్సాహంగా ఉండదు. మీకు మంచి జరిగితే అభినందించినట్టే కనిపిస్తారు కాని వారి హృదయం అంతా ఆనందంతో నిండి ఉండదు. ఎందుకంటే మీరు సాధించిన దాన్ని పూర్తిగా అంగీకరించడం వారికి అంత సులభం కాదు. మీ ఎదుగుదల వాళ్ల మనస్సులో ఉన్న పాత అభిప్రాయాలను మార్చేస్తోంది. ఈ వ్యక్తులు మిమ్మల్ని నేరుగా అవమానించకపోవచ్చు, కాని మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించేలా మాట్లాడే అవకాశముంది. మీరు తీసుకునే నిర్ణయాలను చిన్నచూపు చూడవచ్చు. మీరు చేస్తున్న పనిని అంత గొప్పది కాదని చెప్పవచ్చు. మీరు సాధించిన విజయాన్ని అదృష్టంగా చూపించి మీ కష్టాన్ని తక్కువ చేసి మాట్లాడవచ్చు. ఈ విధంగా నెమ్మదిగా మీలో సందేహాలను పెంచాలని ప్రయత్నిస్తారు. కొంతమంది తులా రాశివారికి మరో పరిస్థితి కూడా కనిపించవచ్చు. తల్లిదండ్రులు తెలియకుండానే ఈ వ్యక్తుల వైపు మొగ్గు చూపే అవకాశముంటుంది. ఎందుకంటే బయటకు చూస్తే వారే ఎక్కువ విజయవంతులుగా కనిపించవచ్చు. వారే ఎక్కువ సంపాదిస్తున్నట్టు లేదా మంచి స్థితిలో ఉన్నట్టు అనిపించవచ్చు. దీంతో మీ భావాలను పూర్తిగా అర్థం చేసుకోకుండా వారి మాటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరగవచ్చు. ఇది మీకు బాధ కలిగించే అంశమే అయినప్పటికీ ఇందులో ఒక ముఖ్యమైన పాఠం దాగి ఉంది. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని అర్థం చేసుకోవాలని ఆశించడం కంటే మీ విలువను మీరు గుర్తించడం చాలా ముఖ్యం. ఎందుకంటే కొన్నిసార్లు మనకు అత్యంత దగ్గరగా ఉన్నవాళ్లే మనలో ఉన్న సామర్థ్యాన్ని ఆలస్యంగా గుర్తిస్తారు. కాని అందుకే మీరు మీ ప్రయాణాన్ని ఆపాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మూడవ వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. ఈ వ్యక్తి కుటుంబానికి చెందినవాడు కాకపోవచ్చు, బయట ప్రపంచంలో మీకు పరిచయమైన వ్యక్తి కావచ్చు. ఉద్యోగం, వ్యాపారం, స్నేహం, పరిచయం లేదా ఇతర కారణాల వల్ల మీ జీవితంలోకి వచ్చిన వ్యక్తి అయ్యే అవకాశముంది. ఈ వ్యక్తి మీ జీవితంలో కనిపించే తీరు చాలా భిన్నంగా ఉంటుంది. మొదట్లో ఈ వ్యక్తి మీకు సహాయం చేసే వ్యక్తిలా కనిపించి ఉండవచ్చు. మీ పరిస్థితిని అర్థం చేసుకుంటున్నట్టుగా మాట్లాడి ఉండవచ్చు. మీ సమస్యలు విని సానుభూతి చూపించి ఉండవచ్చు. కాని కాలక్రమేణా మీరు ఒక విషయం గమనిస్తారు. అవసరమైన సమయంలో నిజంగా సహాయం చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం ఈ వ్యక్తి వెనక్కి తగ్గుతాడు. మాటల్లో కనిపించే మద్దతు చేతల్లో కనిపించదు. ఈ వ్యక్తి మీ బలహీనతలను చాలా జాగ్రత్తగా గమనిస్తుంటాడు.
మీకు ఏ విషయంలో భయం ఉందో, ఎక్కడ మీరు ఒంటరిగా ఫీలవుతారో, ఎలాంటి పరిస్థితుల్లో మీరు భావోద్వేగానికి లోనవుతారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఎందుకంటే ఆ సమాచారమే అతని బలం. మీరు బలహీనంగా ఉన్నప్పుడు మాత్రమే తన ప్రభావాన్ని మీపై చూపించగలడని అతనికి తెలుసు. ముఖ్యంగా ఈ వ్యక్తి ఒక విషయాన్ని కోరుకుంటాడు. మీరు అతని చుట్టూ తిరగాలి. మీరు అతని అవసరాన్ని ఎప్పుడూ అనుభవించాలి. అతను లేకపోతే మీ పని జరగదని మీరు భావించాలి. ఈ భావనను మీలో నాటడానికి ప్రయత్నిస్తాడు. కాని నిజానికి మీ సమస్యలను పరిష్కరించే శక్తి మీలోనే ఉందనే విషయం మీకు తెలియకుండా ఉంచాలని చూస్తాడు. కొన్ని సందర్భాల్లో ఈ వ్యక్తి మీకు చిన్న చిన్న సహాయాలు చేసి పెద్ద ఉపకారం చేసినట్టుగా ప్రవర్తించవచ్చు. మీకు అవసరం వచ్చిన ప్రతిసారి తన విలువను గుర్తు చేయడానికి ప్రయత్నించవచ్చు. మీరు స్వతంత్రంగా నిలబడే స్థితికి రావడం అతనికి ఇష్టముండదు. ఎందుకంటే మీరు బలంగా మారితే అతని ప్రభావం మీ జీవితంపై తగ్గిపోతుంది. అందుకే ఈ ఇద్దరు వ్యక్తుల గురించి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒక్కటే: వీరు మీ జీవితంలో శత్రువుల్లా కనిపించరు. స్నేహితుల్లా, బంధువుల్లా, మీ మంచిని కోరుకునే వారిలా కనిపిస్తారు. కాని వారి మాటలను కాకుండా వారి ప్రవర్తనను గమనించడం ప్రారంభిస్తే చాలా విషయాలు మీకు స్పష్టంగా అర్థమవుతాయి. రాబోయే రోజుల్లో మీ జీవితంలో కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఆ సంఘటనల ద్వారా ఈ ఇద్దరు వ్యక్తుల అసలు స్వభావం మీకు మరింత స్పష్టంగా కనిపించే అవకాశముంది. అందుకే తొందరపడి ఎవరిని నిందించకండి. కాని ఎవరిని గుడ్డిగా నమ్మకండి కూడా. ఎందుకంటే మీ జీవితంలో మీరు గుర్తించాల్సిన అతిపెద్ద నిజం: కొన్నిసార్లు మనల్ని కిందకు లాగాలని చూసేవారు మనకు అత్యంత దగ్గరగా ఉన్నవారే అవుతారు. ఇప్పుడు మీరు అత్యంత జాగ్రత్తగా వినాల్సిన భాగం ఇది. ఎందుకంటే శత్రువు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవడం కంటే అతడిని ఎలా గుర్తించాలి అనేది తెలుసుకోవడం మరింత ముఖ్యమైన విషయం. చాలా సందర్భాల్లో మనిషి మాటల ద్వారా కాదు, అతని ప్రవర్తన ద్వారా తన అసలు స్వరూపాన్ని బయటపెడతాడు. అందుకే రాబోయే రోజుల్లో మీ చుట్టూ ఉన్న కొందరి ప్రవర్తనను చాలా నిశితంగా గమనించాల్సిన అవసరముంది. ఇద్దరు వ్యక్తుల పేర్లలో ఎక్కువగా పి, యు, అలాగే ఏ, డి అనే అక్షరాలు ఉండే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇక్కడ మీరు ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి: ఈ అక్షరాలు ఉన్న ప్రతి ఒక్కరూ మీకు వ్యతిరేకులు అని అర్థం కాదు. ఈ అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు కలిగిన ఎంతోమంది మంచి వ్యక్తులు కూడా మీ జీవితంలో ఉండవచ్చు. కాబట్టి పేరు చూసి ఎవరినీ అనుమానించకండి. కాని ప్రవర్తనలో కనిపించే సంకేతాలను మాత్రం నిర్లక్ష్యం చేయకండి. ముఖ్యంగా మీ జీవితంలో కొత్తగా పరిచయమయ్యే వ్యక్తుల విషయంలో కాస్త ఎక్కువ అప్రమత్తంగా ఉండండి. మొదటి రోజే ఎవరి గురించి పూర్తి నిర్ణయానికి రావద్దు. అలాగే మొదటి రోజే ఎవరినైనా పూర్తిగా నమ్మేయకండి కూడా. కొంతకాలం వారితో మాట్లాడిన తర్వాత వారి మాటలకు చేతలకు మధ్య తేడా ఉందా లేదా అనేది గమనించండి. ఎందుకంటే నిజమైన వ్యక్తిత్వం ఎప్పుడూ కాలంతోనే బయటపడుతుంది. కొన్ని సందర్భాల్లో మీ అంతరాత్మ మీకు ముందుగానే హెచ్చరిక ఇస్తుంది. ఎదుటి వ్యక్తి గురించి స్పష్టమైన కారణం లేకపోయినా ఏదో అసౌకర్యంగా అనిపించవచ్చు. ఏదో ఒక చోట జాగ్రత్తగా ఉండాలనే భావన కలగవచ్చు. అలాంటి సమయంలో ఆ భావనను తేలికగా తీసుకోవద్దు. చాలాసార్లు మన కళ్లకు కనిపించని విషయాలను మన అంతరంగం ముందుగానే గుర్తిస్తుంది. ఈ వ్యక్తులలో కనిపించే ఒక ముఖ్యమైన లక్షణం ఏమిటంటే మీ జీవితంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి. మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏమి చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, మీ భవిష్యత్ ప్రణాళికలు ఏమిటివంటి విషయాలపై అవసరానికి మించిన ఆసక్తి చూపవచ్చు. బయటకు అది అభిమానంలా కనిపించినా లోపల మాత్రం మీ పరిస్థితిని అంచనా వేయాలనే ఉద్దేశం దాగి ఉండవచ్చు. ఇంకో సంకేతం ఏమిటంటే మీరు ఏదైనా మంచి పని ప్రారంభించినప్పుడు వాళ్లు నేరుగా వ్యతిరేకించకపోయినా మీలో సందేహాలు పెంచేలా మాట్లాడవచ్చు. ఇది సాధ్యమవుతుందా? అంత సులభం కాదు. నీకు ఇబ్బంది వస్తుంది వంటి మాటల ద్వారా మీ ఉత్సాహాన్ని తగ్గించడానికి ప్రయత్నించవచ్చు. వారి లక్ష్యం మీ నిర్ణయాన్ని మార్చడం కాకపోయినా మీ నమ్మకాన్ని బలహీనపరచడం కావచ్చు. మీరు గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే కొందరు వ్యక్తులు మీ బలహీన సమయాల్లో మాత్రమే మీకు దగ్గరగా వస్తారు. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు, మీరు భావోద్వేగంగా బలహీనంగా ఉన్నప్పుడు మాత్రమే ఎక్కువ శ్రద్ధ చూపుతారు. కాని మీరు బలంగా ఉన్నప్పుడు, విజయవంతంగా ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు అదే స్థాయి ఆసక్తి కనిపించదు. ముఖ్యంగా ఆ మూడవ వ్యక్తి విషయంలో చాలా జాగ్రత్త అవసరం. ఈ వ్యక్తి మీ జీవితంలో అవసరమైన వ్యక్తిలా కనిపించవచ్చు. అతని మాటలు వినకపోతే మీకు నష్టం జరుగుతుందని అనిపించేలా మాట్లాడవచ్చు. కాని వాస్తవానికి అతని ప్రభావం ఎంత పెరుగుతుందో మీ స్వేచ్ఛ అంత తగ్గిపోతుంది. అందుకే ఈ వ్యక్తికి మీరు ఇస్తున్న ప్రాధాన్యతను ఒక్కసారి ప్రశ్నించుకోవాల్సిన సమయం వచ్చింది. ఈ వ్యక్తి గురించి ఒక విషయం గుర్తుంచుకోండి: నిజంగా మీ మంచిని కోరుకునే వ్యక్తి మిమ్మల్ని బలంగా మారాలని కోరుకుంటాడు. కాని మిమ్మల్ని ఉపయోగించుకోవాలనుకునే వ్యక్తి మాత్రం మీరు ఎప్పటికీ తనపై ఆధారపడేలా ఉండాలని కోరుకుంటాడు. ఈ రెండు లక్షణాల మధ్య ఉన్న తేడాను గుర్తించిన రోజే మీరు చాలా పెద్ద ప్రమాదం నుండి బయటపడతారు. రాబోయే రోజుల్లో ఎవరైనా మీ ఆత్మగౌరవానికి భంగం కలిగించేలా మాట్లాడితే దాన్ని సాధారణ విషయంగా తీసుకోకండి. మీ పరిస్థితిని చూపించి మిమ్మల్ని చిన్నచూపు చూస్తే, మీ అవసరాలను ఆసరాగా చేసుకుని మిమ్మల్ని నియంత్రించడానికి ప్రయత్నిస్తే
వెంటనే ఒక గీత గీయండి. గౌరవం ఇవ్వడం మంచిదే కాని ఆ గౌరవం మీ స్వాభిమానాన్ని కోల్పోయే స్థాయికి వెళ్లకూడదు. ప్రత్యేకంగా డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. కొందరు వ్యక్తులు ఆర్థిక సహాయాన్ని ఒక ఆయుధంలా ఉపయోగిస్తారు. సహాయం చేసిన తర్వాత మీ నిర్ణయాలపై హక్కు చెలాయించాలని చూస్తారు. మీరు వారి మాట వినకపోతే కృతజ్ఞడిగా చూపించాలని ప్రయత్నిస్తారు. అలాంటి పరిస్థితుల్లో మీ మనసును కాదు, మీ వివేకాన్ని వినండి. అలాగే అహంకారం చూపే వ్యక్తుల ప్రభావానికి లోనవ్వకండి. ఎక్కువ డబ్బు ఉందని, పెద్ద హోదాలో ఉన్నారని, సమాజంలో గుర్తింపు ఉందని కొందరు తమను తాము చాలా గొప్పగా భావిస్తారు. అలాంటి వ్యక్తుల ముందు మీ విలువను మీరు మర్చిపోవద్దు. భగవంతుడు ప్రతి మనిషికి ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని ఇచ్చాడు. ఆ గౌరవాన్ని ఎవరూ లాక్కోలేరు, మీరు స్వయంగా వదులుకుంటే తప్ప. అత్యంత ముఖ్యమైన జాగ్రత్త ఏమిటంటే, ఎప్పుడూ ఎవరి కాళ్ల దగ్గర నిలబడి జీవించాల్సిన అవసరం మీకు లేదు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. పరిస్థితులు కఠినంగా ఉండొచ్చు, సహాయం అవసరం కావచ్చు, కాని అందుకోసం మీ వ్యక్తిత్వాన్ని త్యాగం చేయాల్సిన అవసరం లేదు. మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ కూడా జీవితంలో ముందుకు వెళ్లగల శక్తి మీలో ఉంది. అందుకే రాబోయే 4 రోజుల్లో ప్రతి వ్యక్తిని వారి మాటలతో కాదు, వారి ఉద్దేశంతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ అంతరాత్మ ఇచ్చే సంకేతాలను గౌరవించండి. మీ విలువను తగ్గించే వారితో దూరం పాటించండి. ముఖ్యంగా మీ స్వేచ్ఛను, మీ గౌరవాన్ని, మీ ఆలోచనా శక్తిని బంధించాలని చూసే ఆ మూడవ వ్యక్తికి అవసరానికి మించిన ప్రాధాన్యత ఇవ్వకండి. మీరు అప్రమత్తంగా ఉంటే ఈ మొత్తం పరిస్థితిని చాలా తెలివిగా ఎదుర్కొని మీ జీవితాన్ని సరైన దిశలో నడిపించగలుగుతారు. ఇప్పుడు చెప్పబోయే విషయాలను చాలా శ్రద్ధగా వినండి. ఎందుకంటే జీవితంలో కొన్ని సందర్భాల్లో జాగ్రత్తలు మాత్రమే సరిపోవు, దైవ అనుగ్రహం కూడా అవసరం అవుతుంది. ముఖ్యంగా మీ చుట్టూ ఉన్న వ్యక్తుల ఉద్దేశాలు స్పష్టంగా కనిపించని సమయంలో మీ మనసు బలంగా ఉండడం చాలా ముఖ్యం. అందుకే ఇప్పుడు చెప్పబోయే పరిహారాలు కేవలం ఆచారాలు మాత్రమే కాదు, మీలో ధైర్యాన్ని, నమ్మకాన్ని, దైవబలాన్ని పెంచే ఆధ్యాత్మిక మార్గాలు కూడా. మీ జీవితంలోకి వచ్చే అదృష్టాన్ని స్థిరపరచుకోవాలన్నా, మీ చుట్టూ ఏర్పడే ప్రతికూల ప్రభావాల నుండి రక్షణ పొందాలన్నా, ఇంట్లో ఉండే ఆధ్యాత్మిక శక్తిని బలపరచడం చాలా అవసరం. చాలాసార్లు మనం బయట ఎదుర్కొనే సమస్యల కంటే ఇంట్లో ఉండే మానసిక ప్రశాంతతే మనకు పెద్ద బలం అవుతుంది. అందుకే చిన్నగా అనిపించిన ఈ పరిహారాలను భక్తితో ఆచరించడానికి ప్రయత్నించండి. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం మీ ఇంట్లో దీపారాధన చేయండి. దీపం వెలిగించే సమయంలో తొందరపడకుండా కనీసం 5 నిమిషాల పాటు దైవస్మరణలో గడపండి. మీ ఇష్టదైవాన్ని మనసులో తలచుకుని మీ కుటుంబానికి శాంతి, ఆరోగ్యం, రక్షణ కలగాలని ప్రార్థించండి. ఇలా చేయడం వల్ల ఇంటి వాతావరణంలో ఒక ప్రత్యేకమైన ప్రశాంతత ఏర్పడుతుంది. మనసులో ఉండే భయాలు, ఆందోళనలు క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది. చాలామంది గమనించని ఒక విషయం ఏమిటంటే, ఇంట్లో వెలిగే దీపం కేవలం వెలుతురునే కాదు, ఆశను కూడా తీసుకొస్తుంది. జీవితంలో ఎంత గందరగోళమున్నా ప్రతిరోజూ దైవస్మరణకు కొంత సమయం కేటాయించే వ్యక్తి మనసు త్వరగా విచలితం కాదు. అందుకే ఈ అలవాటును ఒకరోజు కోసం కాదు, నిరంతరం కొనసాగించడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా శనివారం నాడు మీకు వీలైనంత వరకు కాకులకు అన్నం పెట్టండి. ఇది కేవలం దానం మాత్రమే కాదు, వినమ్రతకు ప్రతీక కూడా. పెద్దలు చెప్పిన ఆధ్యాత్మిక సంప్రదాయాల ప్రకారం ఇలా చేయడం వల్ల నిలిచిపోయిన పనులు క్రమంగా కదలడం ప్రారంభమవుతాయి. మనసులో ఉన్న భారాలు తగ్గుతాయి. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న కొన్ని విషయాలు అనుకూలంగా మారే సూచనలు కనిపించవచ్చు. అలాగే వీధిలో కనిపించే కుక్కలకు ఆహారం పెట్టడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. ఆకలితో ఉన్న జీవికి ఆహారం పెట్టడం అనేది అత్యంత పుణ్యకార్యాలలో ఒకటిగా భావించబడుతుంది. ఇది కేవలం ఆధ్యాత్మికంగా మాత్రమే కాదు, మన హృదయంలో దయను కూడా పెంచుతుంది. దయ ఉన్న చోట దైవ కృప ఎక్కువ కాలం నిలిచి ఉంటుంది అని పెద్దలు చెబుతారు. మీరు గమనించాల్సిన మరో ముఖ్యమైన పరిహారం ఆంజనేయ స్వామి ఆరాధన. ప్రతి మంగళవారం లేదా శనివారం రోజున భక్తితో హనుమాన్ చాలీసా పఠించండి. మీకు చదవడం కష్టంగా ఉంటే వినండి, కాని వినేటప్పుడు లేదా చదివేటప్పుడు మనసు పూర్తిగా దైవస్మరణలో ఉండేలా చూసుకోండి. ఎందుకంటే భక్తి ఉన్న చోట భయం నిలవదు. హనుమంతుడు అనుగ్రహం ఉన్న వ్యక్తి జీవితంలో ధైర్యం పెరుగుతుంది. ఇతరులు సృష్టించే భయాలకు, అనవసర ఒత్తిడులకు లోనయ్యే అవకాశం తగ్గుతుంది. ముఖ్యంగా శత్రుభయం, దిష్టిభయం, అనవసర ఆందోళనలు తగ్గి మనసులో ఒక స్థిరత్వం ఏర్పడుతుంది. మీరు తీసుకునే నిర్ణయాల్లో కూడా స్పష్టత పెరుగుతుంది. చాలాసార్లు సమస్యల కంటే సమస్యల గురించి మనం ఎక్కువగా ఆలోచించడం వల్లే బాధ పెరుగుతుంది. కాని దైవారాధన వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. ప్రశాంతమైన మనసు ఎప్పుడూ సరైన దారినే ఎంచుకుంటుంది. అందుకే ఈ పరిహారాలను భయంతో కాకుండా విశ్వాసంతో చేయండి. అప్పుడు వాటి ఫలితం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతి శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారికి నెయ్యి దీపం వెలిగించడం కూడా మీకు ఎంతో మేలు చేస్తుంది. దీపం వెలిగించిన తర్వాత కొద్దిసేపు అమ్మవారిని ధ్యానించండి. మీ ఇంట్లో శాంతి, ఐశ్వర్యం, సంతృప్తి నిలవాలని ప్రార్థించండి. ధనం అనేది కేవలం సంపాదించడం మాత్రమే కాదు, నిలబెట్టుకోవడం కూడా ముఖ్యం. ఈ ప్రార్థన మీలో ఆర్థిక విషయాల పట్ల మరింత జాగ్రత్తను పెంచుతుంది.
అలాగే శ్రీ సూక్తాన్ని భక్తితో వినడం లేదా పఠించడం చాలా శుభప్రదంగా భావించబడుతుంది. ఇది కేవలం ధనసంపద కోసమే కాదు, ఇంట్లో శుభశక్తులు స్థిరపడేందుకు కూడా సహాయపడుతుంది అని ఆధ్యాత్మిక విశ్వాసం. ముఖ్యంగా అనవసర ఖర్చులు పెరుగుతున్నాయని భావించేవారు ఈ అలవాటును తప్పకుండా పాటించడానికి ప్రయత్నించండి. ఈ పరిహారాలలో ఏదీ బలవంతంగా చేయాల్సిన అవసరం లేదు. మీకు వీలైనంతవరకు మీ విశ్వాసానికి అనుగుణంగా ఆచరించండి. ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రతి పరిహారం వెనుక ఉన్న భావాన్ని అర్థం చేసుకోవడం. దానం మనలో దయను పెంచుతుంది, ప్రార్థన మనస్కు ప్రశాంతతను ఇస్తుంది, దైవస్మరణ మనలో ధైర్యాన్ని పెంచుతుంది. ఈ మూడు కలిసినప్పుడు జీవితంలో ఎదురయ్యే అనేక ప్రతికూల పరిస్థితులను సులభంగా ఎదుర్కొనే శక్తి వస్తుంది. రాబోయే రోజుల్లో మీరు ఎవరిని నమ్మాలి, ఎవరికి దూరంగా ఉండాలి అనే విషయాలను గుర్తించడంలో కూడా ఆధ్యాత్మిక బలం మీకు సహాయపడుతుంది. ఎందుకంటే దైవానుగ్రహం ఉన్నప్పుడు మనస్సు మాయకు లోనవ్వదు, నిజాన్ని గుర్తించే శక్తి పెరుగుతుంది. అందుకే ఈ పరిహారాలను కేవలం ఒక ఆచారంగా కాకుండా మీ జీవితానికి ఒక రక్షణ కవచంగా భావించి ఆచరించడానికి ప్రయత్నించండి. తులా రాశివారికి చివరిగా నేను చెప్పాలనుకునే విషయం ఒక్కటే. మీ జీవితంలో ఎన్నో పరీక్షలు వచ్చినా, ఎన్నో అవమానాలు ఎదురైనా, ఎన్నోసార్లు మిమ్మల్ని తక్కువ చేసి చూసినా, మీరు ఇప్పటికీ నిలబడి ఉండటానికి కారణం మీలో ఉన్న మంచితనం మరియు ఆత్మగౌరవం. ఇదే మీ అసలైన బలం. చాలామంది మీ పరిస్థితులను చూసి మిమ్మల్ని అంచనా వేయవచ్చు, కాని భగవంతుడు మాత్రం మీ హృదయాన్ని చూసి మీ భవిష్యత్తును నిర్ణయిస్తాడు. మీరు మంచి మనసుతో జీవించే వ్యక్తులు. అందుకే మీరు ప్రేమకు లొంగుతారు, నిజాయితీకి లొంగుతారు, ఆప్యాయతకు లొంగుతారు. కాని ఎవరైనా మిమ్మల్ని భయపెట్టి, అవమానించి, మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి తమ ఆధీనంలో ఉంచుకోవాలని ప్రయత్నిస్తే మాత్రం ఎప్పటికీ లొంగరు. ఇదే మీ వ్యక్తిత్వం. ఇదే మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెట్టే గొప్ప లక్షణం. ఈ రోజు మీరు విన్న విషయాల ఉద్దేశం ఎవరిమీద ద్వేషం పెంచడం కాదు, మీ చుట్టూ ఉన్న వ్యక్తులను మరింత జాగ్రత్తగా అర్థం చేసుకోవడం మాత్రమే. జీవితంలో ప్రతి ఒక్కరూ మన మంచిని కోరుకుంటారని అనుకోవడం ఎంత ప్రమాదమో, ప్రతి ఒక్కరూ చెడ్డవాళ్లే అని అనుకోవడం కూడా అంతే ప్రమాదం. అందుకే తొందరపడి ఎవరినీ తీర్పు ఇవ్వకుండా వారి ప్రవర్తనను గమనిస్తూ ముందుకు సాగండి. ప్రత్యేకంగా మీ విలువను తగ్గించే వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండండి. మీ ఆత్మవిశ్వాసాన్ని బలహీనపరచాలని చూసే వారిని గుర్తించండి. మీ కష్టాలను ఉపయోగించుకుని మీపై ఆధిపత్యం చెలాయించాలని చూసే వారితో అవసరమైన దూరం పాటించండి. ఎందుకంటే జీవితంలో కొన్నిసార్లు ఒక తప్పు వ్యక్తికి ఇచ్చే ప్రాధాన్యత ఎన్నో మంచి అవకాశాలను దూరం చేస్తుంది. అదే సమయంలో మీకు నిజంగా మద్దతుగా నిలిచే వ్యక్తులను మరచిపోవద్దు. కష్టకాలంలో మీతో పాటు నడిచిన వారిని గౌరవించండి. మీ ఎదుగుదల చూసి హృదయపూర్వకంగా సంతోషించే వారిని మీ జీవితంలో నిలబెట్టుకోండి. ఎందుకంటే భగవంతుడు మన జీవితంలోకి మంచి వ్యక్తులను కూడా పంపుతాడు. వారిని గుర్తించే వివేకం కూడా మనకు ఉండాలి. రాబోయే 4 రోజులు మీకు కొన్ని విషయాల్లో స్పష్టతను ఇవ్వబోతున్నాయి. ఇప్పటివరకు సందేహంగా ఉన్న కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరకవచ్చు. కొందరి అసలు స్వభావం బయటపడవచ్చు. కొన్ని సంబంధాల గురించి మీ అభిప్రాయం మారవచ్చు. కాని ఏ పరిస్థితి వచ్చినా తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ప్రశాంతంగా ఆలోచించి ముందుకు వెళ్ళండి. ముఖ్యంగా భగవంతుని మీద మీ నమ్మకాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు. మనుషులు మోసం చేయవచ్చు, పరిస్థితులు మారవచ్చు, బంధాలు కూడా మారవచ్చు. కాని దైవ అనుగ్రహం మాత్రం మనతోనే ఉంటుంది. మీరు నిజాయితీగా ఉండి మీ ధర్మాన్ని పాటిస్తూ ముందుకు వెళ్తే ఆలస్యమైనా సరే న్యాయం మీ వైపే నిలుస్తుంది. గుర్తుంచుకోండి, మిమ్మల్ని కిందకు లాగాలని చూసే ప్రతి వ్యక్తి కంటే మిమ్మల్ని పైకి లేపాలని కోరుకునే భగవంతుని శక్తి ఎంతో గొప్పది. అందుకే భయపడకండి, నిరాశ చెందకండి. మీ విలువను మీరు ఎప్పటికీ మర్చిపోవద్దు. అప్రమత్తంగా ఉండండి, ఆత్మగౌరవాన్ని కాపాడుకోండి, విశ్వాసంతో ముందుకు సాగండి. అప్పుడు ఏ శక్తి కూడా మీ విజయాన్ని అడ్డుకోలేదు. వీడియో ముగిసే ముందు ఒక విషయం తప్పకుండా చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియోలో చెప్పిన లక్షణాలు, సంకేతాలు లేదా ఇలాంటి వ్యక్తులు మీ జీవితంలో కూడా ఉన్నారని మీకు అనిపిస్తే తప్పకుండా కామెంట్లో ఓం నమఃశివాయ అని వ్రాసి మీ అనుభవాన్ని పంచుకోండి. మీ జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైందా? ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి చూడాలని, తమ అదుపులో ఉంచుకోవాలని ప్రయత్నించారా? అయితే కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. మీ కామెంట్లు చదివే మరెంతో మంది తులా రాశి వారికి కూడా అవి ఉపయోగపడవచ్చు. అలాగే ఈ వీడియోను మరో తులా రాశి వ్యక్తికి షేర్ చేయండి. కొన్నిసార్లు ఒక హెచ్చరిక, ఒక అవగాహన ఒక జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. అందరికీ పరమేశ్వరుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శుభం.